యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 19వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులనై యుండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యము. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువునందు మీ ప్రయాసము ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవుని బిడ్డలైన మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పౌరుషము గల వారయుండుడి. బలవంతులై యుండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ వాక్యం వింటున్న మీరు ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి దేవునికి సాక్షికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే బిడ్డగా జీవించండి. దేవుని సేవ చేస్తూ ఆయన సువార్తను ప్రకటించుడి. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిలినను ఆయన కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన దేవుని నిబంధన నీ నుండి తొలగిపోదు. ఈరోజు మొదలుకొని దేవునికి సాక్షికరమైన బిడ్డగా, ఆయనను మహింపరిచే బిడ్డగా జీవించి దేవుని దీవెనలను పొందుకోండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.